హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిసిల్ల అమ్మాయిని. మీరు చూస్తున్నారు సిరిసిల్ల అమ్మాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చూసాక వీడియో కింద కామెంట్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోలో ఈరోజు ఏం చేస్తున్నాం అనేది మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు కూడా ట్రై చేయాలంటే వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఈరోజు హోటల్ స్టైల్లో ఇంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూడండి. ముందుగా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అయితే ముందుగా ఇక్కడ ఆలుగడ్డలు అయితే తీసుకోవాలి. మేమైతే ఇక్కడ ఒక 6 ఆలుగడ్డల వరకు అయితే తీసుకున్నాము. మీకు నచ్చినన్ని మీరైతే చేసుకోవచ్చు. ఇక్కడ 6 ఆలుగడ్డలు తీసుకొని ఇలా పొట్టు తీసుకోవాలి. పైన పొట్టు అయితే తీసుకోవాలి, ముందుగా ఉడకపెట్టకూడదు. ఇలా పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు హోటల్ స్టైల్లో కాకుండా ఇలా ఇంట్లో కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ మనకు కూడా చేసుకోవచ్చు. హోటల్లో తినే బదులు ఇలా ఇంట్లో వేడివేడి చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇలా పొట్టు తీసుకొని పెట్టుకున్న తర్వాత కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా అయితే పొట్టు తీసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. ఎక్కువగా దొడ్డుగా కట్ చేసుకోవద్దు, ఎందుకంటే లోపల ఆలుగడ్డ ఉడికిపోదు కాబట్టి ఎక్కువ కట్ చేసుకోవద్దు. చిన్నగా సన్నగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలానే హోటల్ స్టైల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తారు. మనం కూడా ఇంట్లో చాలా ఈజీగా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేసుకోవచ్చు. ఇది సాయంత్రం పూట అయితే చాలా బాగుంటుంది తినడానికైతే. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఇది తీసుకోవచ్చు. ఇందులో సాస్ పెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా ఒక్కొక్కటి చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు హోటల్లో తినడం కన్నా ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. హోటల్లో చేసినవి మనకు ఒక టేస్ట్ నచ్చదు, ఒకసారి టేస్ట్ అయితే నచ్చుతుంది. ఇందులో పెర్రీ పెర్రీ ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే ఇలా నార్మల్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఉంటుంది. కానీ రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది హోటల్లో అయితే. ఇక్కడైతే మనకు చాలా రీజనబుల్గా ఎన్నంటే అన్ని చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అన్నీ సేమే ఉంటాయి. ఇంట్లో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా చేస్తే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది. వేడివేడిగా చేసుకోవచ్చు. ఎప్పుడు బజ్జీలు మిర్చీలు ఆలుగడ్డ బజ్జీలు కాకుండా ఇలా డిఫరెంట్గా అయితే ట్రై చేయొచ్చు. చిన్నపిల్లలు అయితే ఇంకా ఇంకా కావాలని అంటారు. ఒకసారి అయితే మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి. ఒక చెంబడి నీళ్ళు అయితే పోసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి. ఈ ఆలుగడ్డ ముక్కలు అనేది మునిగేంత వరకు అయితే నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇదైతే స్టవ్ వెలిగించి పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే ఆలుగడ్డ కొంచెం ఉడికించుకోవాలి. అలాగే వట్టిగా నూనెలో దేవడం కన్నా ఇలా కొంచెం ఉడికించుకొని నూనెలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే తొందరగా అయిపోతుంది కాబట్టి ఇలా చేసుకోవాలి. అలా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే చాలా టైం పడుతుంది కాబట్టి ముందుగా ఉడికించుకోవాలి. ఇందులో ఉప్పు కానీ ఎలాంటిది ఏమి వేయకుండా అవసరం లేదు. ముందుగా ఇలా ఉడికించుకున్న తర్వాత అవి ఒక 2 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. మరీ పూర్తిగా మెత్తగా అయితే ఉడికించుకోకూడదు, ఎందుకంటే ఆయిల్లో వేస్తే ఎక్కువగా ఆయిల్ పీల్చుకుంటుంది కాబట్టి మరీ పూర్తిగా మెత్తగా అయితే ఉడికించుకోవద్దు, నార్మల్గా అయితే ఉడికించుకోవాలి. ఈ ఉడికించుకున్న తర్వాత ఇందులో నుండి తీసేసుకోవాలి, వాటర్ అయితే వంచేసుకోవాలి. ఇదైతే వేరే గిన్నెలో అయితే నీళ్ళు లేకుండా తీసుకోవాలి. అది ఎలానో ఈ వీడియోలో అయితే చూడండి. మీరు అందరు తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఇలా ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి. ఈ గిన్నెలో నుండి ఈ ప్లేట్లో వేసి ఒక బట్టలో అయితే వేసుకోవాలి. ఒక కాటన్ బట్ట అయితే తీసుకోవాలి. ఇందులో వేసుకుంటే ఇక్కడ తడి అనేది పోతుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ పట్టకుండా ఉంటుంది. చిన్నపిల్లలు ఆయిల్ ఎక్కువ తినకూడదు కాబట్టి ఇలాంటివి అయితే మీరు అందరు తప్పకుండా పాటించాలి. ఈ తడి బట్టలో వేసి పదన పోయేంత వరకు అయితే, వాటర్ పోయేంత వరకు అయితే ఇందులో తడి బట్టలో అయితే వేసుకోవాలి. ఫ్యాన్ వేసుకున్నా పర్లేదు, ఈ తడి అనేది మొత్తం అయితే పోవాలి. ఈ తడిపోయిన తర్వాత ఇంకో గిన్నెలో అయితే తీసుకోవాలి. ఇంకొక గిన్నెలో తీసుకొని ఇందులో కారం ఉప్పు అయితే వేసుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్నట్టు మీరు కూడా వేసుకోండి. ఇందులో ఏమేమి వేసుకోవాలో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీ అందరికైతే అర్థమవుతుంది. ఇందులో ముందుగా అయితే ఒక 2 చెంచాల కార్న్ఫ్లోర్ అయితే వేసుకున్నాము. ఇక్కడ మీరు తీసుకున్న సరిపడా ఆలుగడ్డలకైతే ఎంత పడుతుందో, ఎంత అవసరం ఉంటే అంత వేసుకోవాలి. ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడైతే మేమైతే ఒక 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అయితే తీసుకున్నాము. మేము కట్ చేసుకున్న ముక్కలకైతే ఒక 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అయితే పట్టింది. అలాగే ఇక్కడ బియ్యం పిండి అయితే తీసుకోవాలి. బియ్యం పిండి అంటే రొట్టెలు చేసుకునే పిండి. ఆ బియ్యం పిండి అయితే ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువగా కారం అయితే వేసుకోకూడదు, ఎందుకంటే చిన్నపిల్లలు తినలేరు కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి.
ఇవన్నీ అయితే వేసుకోవాలి. ఉప్పు అయితే మరీ ఎక్కువగా కూడా వేసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు బీపీ షుగర్లు ఎక్కువైపోతున్నాయి కాబట్టి మరీ ఉప్పు అయితే ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. అలాగే ఇక్కడ ధనియాల పొడి అయితే వేసుకోవాలి. కొత్తిమీర పొడి ధనియాల పొడి రెండు సేమే కాబట్టి ఇక్కడ కొంచెం ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని అయితే ఒకసారి కలుపుకోవాలి. ఇందులో వాటర్ అయితే ఎక్కువగా పోసుకోకూడదు. పకోడీకి ఎలా కలుపుకుంటామో ఇది కూడా అలానే కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ పోసుకుంటే పిండి అనేది ఆలుగడ్డకు పట్టుకోదు కాబట్టి ఎక్కువగా వాటర్ అయితే పోసుకోకూడదు. నార్మల్గా వాటర్ అయితే పోసుకోవాలి. ఇది మొత్తం పిండి అంతా కలిసేలాగా మొత్తం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళైతే ఎక్కువగా పోసుకోకూడదు. చూసుకుంటూ అయితే నీళ్ళు అయితే పోసుకోవాలి. ఈ పిండి అనేది కనిపించకుండా కారం ఉప్పు మసాలాలు అయితే కనిపించేలాగా కలుపుకోవాలి. పిండి ఎంత మంచిగా కలిస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే అంత బాగా వస్తాయి. హోటల్ స్టైల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ చేయాలంటే ఇలాంటివి అయితే తప్పకుండా పాటించాల్సిందే. ఈ పిండి మొత్తం ఇలా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. మేము ముందు పసుపు వేసుకోవడం మర్చిపోయాము, అందుకే లాస్ట్లో అయితే పసుపు అయితే వేసుకున్నాము. ఇలా పసుపు వేసుకొని అయితే కలుపుకోవాలి. అలాగే డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ అయితే పోసుకోవాలి. మరీ ఎక్కువగా ఆయిల్ అయితే అవసరం ఉండదు. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్కి అయితే ఆయిల్ అయితే మరీ ఎక్కువగా అవసరం లేదు. ఇక్కడ మేము తీసుకున్న క్వాంటిటీకి ఆలుగడ్డలకి అయితే ఈ మాత్రం ఆయిల్ అయితే సరిపోతుంది. ఇలా ఒక్కొక్క పీస్ ఆయిల్లో అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక్కొక్క పీస్ తీసుకుంటూ ఇందులో అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువగా అయితే వేసుకోకూడదు. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకొని ఇందులో ఒక్కొక్కటి తీసుకుంటా వేసుకోవాలి. ఒక సైడ్కి కాలిన తర్వాత ఇంకో సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. ఆయిల్ అయితే మరీ ఎక్కువగా అయితే దీనికైతే అవసరం ఉండదు. ఫ్రెంచ్ ఫ్రైస్కి అయితే మరీ ఎక్కువగా ఆయిల్ అయితే ఏం పట్టదు కాబట్టి ఇక్కడ ఇలాంటి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే మేమైతే ట్రై చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. మేము ఇక్కడ వేసుకున్నట్టు మీరు కూడా ఇలానే ట్రై చేయండి. తప్పకుండా ఈవినింగ్ స్నాక్స్లో ఇలా చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇలాంటివి రెసిపీస్ అయితే మరెన్నో చూడాలంటే మన ఛానల్ అయితే మీరు అందరు తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ ఒక సైడ్ అంతా మొత్తం కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే టర్న్ చేసుకోవాలి. ఆయిల్ సరిపడేంత అయితే పోసుకోవాలి. మరీ ఎక్కువగా ఆయిల్ అయితే అవసరం ఉండదు. ఈ ఆయిల్కి సరిపడేంత కట్ చేసుకున్న ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి. మరీ ఎక్కువగా అయితే వేసుకోకూడదు. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా అందరు తప్పకుండా ట్రై చేయండి. ఎలాంటి మసాలాలు అయితే మనకు అవసరం లేదు. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఇలా చేసుకోవచ్చు. మీరు అందరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మేమైతే ఇంకో సైడ్కి అయితే టర్న్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఒక సైడ్ ఆల్మోస్ట్ కాలిపోయినాయి కాబట్టి ఇంకో సైడ్ అయితే టర్న్ చేయాలి. ఇక్కడ ఆయిల్ చూడండి మరీ అంత ఎక్కువగా కూడా దీనికైతే పట్టలేదు. మేము చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్కి అయితే మరీ ఎక్కువగా ఆయిల్ కూడా పట్టలేదు. హోటల్ స్టైల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే మేమైతే ట్రై చేసాము. మాకైతే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. మేమైతే ఇక్కడ చేయడానికి అయితే చాలా భయపడ్డాము, ఎందుకంటే ఫెయిల్ అవుతుందా అని. కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. నేను కూడా యూట్యూబ్లో చూసి అయితే ట్రై చేశాను. నేను మరీ ఎక్కడనో చూసి అయితే ట్రై చేయలేదు. నేను కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేశాను. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి. ఆయిల్ అయితే మరీ ఎక్కువగా అయితే పట్టలేదు. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తినచ్చు. ఇవి ఒక సైడ్ టర్న్ చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ అయితే కాల్చుకోవాలి. ఎక్కువసేపు అయితే పట్టదు. ముందుగా మనం ఉడికించుకోకపోతే చాలా సేపు అయితే పడుతుంది. ఎందుకంటే లోపల ముక్క అయితే గట్టిగా ఉంటుంది కాబట్టి చాలాసేపు పడుతుంది. అందుకే ముందుగా కొంచెం వేడి నీళ్ళలో అయితే ఉడికించుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇందులో వేరే గిన్నెలో అయితే తీసుకోవాలి. ఇవి అయితే ఫ్రై అయిపోయినాయి. ఇలా ఆయిల్ వడిచేలాగా ఇలా అయితే తీసుకున్నాము. మీరు కూడా ఇలానే ఉంచండి, ఎందుకంటే ఆయిల్ అయితే ఎక్కువగా మరీ పట్టదు కాబట్టి ఇలా ఆయిల్ పోయేంత వరకు అయితే దీని కింద అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మేము చేస్తున్నట్టు మీరు కూడా చేయండి, ఎందుకంటే చాలా టేస్టీగా సూపర్గా ఉన్నాయి. ఇలా ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళొకసారి అయితే మేమైతే వేసుకున్నాము. ఇందులో సాస్ వేసుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా సాస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీరు అందరు తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ ఇలా చేసుకుంటూ ఉన్నాము. మేమైతే ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా మేమైతే తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. చిన్నపిల్లల నుండి ఎవరైనా తినచ్చు. ఇలా మీరు కూడా ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేయండి. మీరు అందరూ తప్పకుండా మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే మీరు అందరూ తప్పకుండా చూడండి. అలాగే మన ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీరైతే తప్పకుండా చూడండి. ఇక్కడ చేస్తుంటేనే నాకైతే తినాలనిపిస్తుంది. మరి మీకు కూడా చూస్తుంటే ఇంకా తినాలనిపిస్తుంది కదా. తప్పకుండా వీడియో చూసాక మీరు కూడా ఒకసారి ఈ వీడియోలో చూస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. మీరు అందరూ తప్పకుండా ట్రై చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇంత ఓపికగా మన వీడియో చూసినందుకు మీ అందరికైతే వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇవి ఎలా ఉన్నాయో